వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్. ప్రకాశం జిల్లా చీమకుర్తి సమీప రామతీర్థంలోని శ్రీ మోక్ష రామలింగేశ్వర స్వామి సన్నిధిలో శ్రీ యోగి వేమన రెడ్ల సేవా సమితి రామతీర్థం ప్రాంగణంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం వనభోజనాలు ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమానికి రెడ్ల సేవా సమితి అధ్యక్షులు మారం వెంకారెడ్డి, సహా అధ్యక్షులు ఇలవల విజయమోహన్ రెడ్డి, కార్యదర్శి గంగిరెడ్డి, ఓబుల్ రెడ్డి, సహా అధ్యక్షులు బారెడ్డి ప్రసాద్ రెడ్డి, సహా కార్యదర్శి సంగన బకిరెడ్డి, కోశాధికారి చిన్నపురెడ్డి, మస్తాన్ రెడ్డి, గౌరవ సలహాదారు అంబటి వీరారెడ్డి హాజరైనారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని అధ్యక్షులు మారం వెంకారెడ్డి, సహా అధ్యక్షులు ఇలవల విజయమోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సమితి నిర్మాణానికి, అన్నదానానికి సహకరించారని తెలియజేశారు. సమితి ప్రాంగణంలో అందరి కలగా భావిస్తున్న కళ్యాణ మండపం నిర్మాణాన్ని మనస్ఫూర్తిగా స్వచ్ఛందంగా పూర్తి చేయడానికి సహాధ్యక్షులు ఇలవల విజయమోహన్ రెడ్డి తన సంపూర్ణ అంగీకారం తెలియజేయడం జరిగింది. ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా దాదాపు 7,000 మంది భక్తులకు అన్న ప్రసాదాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోకూరి రామకృష్ణారెడ్డి, బడే అయ్యప్పరెడ్డి, కిస్టిపాటి కోటిరెడ్డి, గంగిరెడ్డి, పెద్ద వెంకటరెడ్డి, బడే దశరథ రామిరెడ్డి, మారం వెంకట సుబ్బారెడ్డి, పాలివెల్లి సింగారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అన్నదానానికి సహకరించిన రెడ్డి వరధాన్యులు అందరికీ శ్రీ యోగి వేమన రెడ్ల సేవ సమితి తరపున పేరు పేరున అభినందనలు తెలియజేశారు.